ఒక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అందరం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం దేవుని సన్నిధిలో. ఆయనకు వేరుగా మేము ఏమీ కూడా చేయలేము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా రాజా. పరిశుద్ధాత్మ దేవ, నా ఆత్మను నాయన మీ యొక్క హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాను. నా ఆత్మీయ నేత్రాల ముందు నాయన మీ యొక్క వర్తమానం వచ్చులాగున ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ దేవ, మీరే మమ్మల్ని నడిపించండి. వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్ళండి. మా ఆత్మీయ జీవితాల్ని దృఢపరచండి నాయన. ప్రభా, ఒక తొనకని బెనకని ఆత్మీయ జీవితంగా చేయండి నాయన. ఎన్ని విపరీతమైన విరోధమైన విషయాలు మా చుట్టూ ఉన్నప్పటికీ, మా అంతరంగ జీవితం అయితే ప్రభా, అది ఎప్పటికీ కూడా భయపడని జీవితంగా, అది కేవలం మీరు మాత్రమే దాన్ని నిర్మాణం చేయగలరు ప్రభా. నిర్మాణం చేయగలరు. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభు వందనాలు చెప్దాం. యేసయ్యా నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా మీ వాక్యం ద్వారా ఈ రోజు కూడా మీరు మాతో మాట్లాడతారు నాయన. అయ్యా తండ్రి, మా మీదున్న మీ యొక్క ఉద్దేశాలు ముందుకు వెళ్ళడానికి మ్- మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క దినాన్ని దేవుడు మన మన జీవితంలో ఇచ్చారు. అందుని బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞాస్తులు చెల్లించే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు మనం కృతజ్ఞాస్తులు చెల్లించే వారంగా ఉండాలి. చిన్న విషయంలో కూడా మనం దేవుని హస్తాన్ని మనం చూస్తాం. చిన్న చిన్న విషయాల్లో. ఎందుకంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు గనక చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన యొక్క హస్తాన్ని, ఆయన యొక్క నడిపింపుని మనం చూస్తాం. దేవాతి దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం నడిపించాలనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా మనం నడిపించాలనుకుంటున్నాడు. అయితే ప్రతి దినము కూడా ఆయన యొక్క స్వరాన్ని వినువారంగా ఉండాలి. ఆయన యొక్క స్వరాన్ని వినువారంగా ఉండాలి. అందుకనే క్వైట్ టైం అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. సీక్రెట్ ప్లేస్, ఒక రహస్యమైన స్థలము మనకు ఉండాలి దేవునితో, మన తండ్రితో. ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కూడా, ప్రతి దినము ఒక సమయం మనము దేవుని కొరకు వేరుపరుచుకోవాలి. మన తండ్రితో మాట్లాడడానికి, ఆయన మాటలు వినడానికి. ఆయన కుమారునిగా మనం ఉన్నాం కదా, ఆయన మాటలు వినడానికి మనము ఆయన కొరకు, ఆయన మాటలు వినడానికి, ఆయన మార్గాలేంటో మనకు చూపించడానికి, ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అనే ఒక తపనతో, ఒక తహతలాడిపోతూ, ఒక మన లోపల ఒక ఆకలి, మన లోపలి ఒక దాహము. అయ్యా నేను నిన్ను కలవాల్సిందే, నేను నీతో మాట్లాడాల్సిందే. ఎందుకు అని అంటే ఈ రోజు నేను ఒక అడుగు ముందుకేయాలంటే గనక మీరు నాకు మీరు నాకు చూపించాల్సిందే. ఒక మాట మాట్లాడాలంటే కూడా మీరు నాతో మాట్లాడాల్సిందే. అంటే దేవుని మీద ఆధారపడే జీవితం. అందుకనే మత్తయి సువార్త 5:3 అంటారు అనమాట. దీన మనస్సులు దీనత్వంలో ఉండుట, అది ఎంత ఉన్నతమైన జీవితం అంటే, మనసులో ఆత్మలో దీనులుగా ఉండుట, అది వైపు దేవుని వైపు నుంచి ఆయన యొక్క స్వరం వినడానికి ఒక గొప్ప స్వభావము. ఆమేన్. హల్లెలూయా. గొప్ప స్వభావం. ఇటువంటి స్వభావం కలిగిన మనం ఉంటే తప్పకుండా ప్రభు మనల్ని ప్రతిరోజు ప్రతిరోజు ఆత్మీయతలో ఎదిగింపచేసి అపవాది శక్తుల మీద మనకి జయాన్నే ఇస్తూ మన మీద ఉన్న దేవుని యొక్క పిలుపు గాని ఉద్దేశంలో మనం ముందుకు వెళ్ళడానికి మనకి ప్రభు తప్పకుండా సహాయం చేస్తూ ఉంటారు. అయితే సర్వాంగ కవచము అనే ఈ యొక్క అంశములో మనము 4వ క్లాసులో ఉన్నాం, 4వ పాఠంలో ఉన్నాం. మన యొక్క వాక్య భాగము మనం ఎక్కడి నుంచి మనము ఈ విషయాలు మాట్లాడుతున్నాం అని అంటే, ఎఫెసీయులు 5వ అధ్యాయం, ఎఫెసీయులు 6వ అధ్యాయం, మన 10వ వచనం నుంచి మనం 20వ వచనం వరకు, ఇది మన స్క్రిప్చర్ పోర్షన్, ఇది మన వాక్య భాగములో నుంచి మనము ఈ సర్వాంగ కవచము అనే ఒక అంశాన్ని
మనము మనం బోధిస్తూ ఉన్నాం. నేను బోధిస్తూ ఉన్నాను. అయితే ఎఫెసీయులు 6:10 చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనము మొట్టమొదటి పాఠము, దేవుడు సర్వశక్తిమంతుడు, మహాశక్తి ఆయనలో ఉన్నది, ఆయన వాక్కులో శక్తి ఉన్నది అనేది మనం తెలుసుకున్నాం. అయితే రెండో రెండో పాఠం రెండో పాఠంలో, నీవు బలవంతుడివే, క్రీస్తులో నువ్వు బలవంతుడివే. ఎందుకంటే ప్రతి ఒక్క బలహీనతల్ని ప్రతి ఒక్క బలహీనతల్లో ఆయన బలాన్ని నింపుతూ నిన్ను బలవంతుడిగా దేవుడు నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మూడో పాఠాన్ని మనం విన్నాం. మూడో పాఠం, ఆదాములో నీ యొక్క స్థానము అన్నది ఆదాములో నీ యొక్క స్థానం అన్నది ఒక పాపిగా, అపరాధిగా, బానిసగా, అవిధేయుడుగా ఉంటూ ఉంది. అయితే క్రీస్తులో నీ యొక్క స్థానం అన్నది మారిపోయింది. క్రీస్తులో నీ యొక్క స్థానం అన్నది మారిపోయింది. ఎలా మారింది అనంటే, నువ్వు విశ్వసించుట ద్వారా, నువ్వు నేను మనము విశ్వసించుట ద్వారా, ఎవరిని? యేసు ప్రభుని నా యొక్క ప్రభువుగా, నా యొక్క రక్షకునిగా నేను స్వీకరించుట ద్వారా, విశ్వసించుట ద్వారా, దేవాతి దేవుడు, మన తండ్రిన దేవుడు, నిన్న మనం మాట్లాడినట్టుగా యోహాను 1:12 అనుగుణంగా మనల్ని ఆదాములో నుంచి తీసివేసి, బానిసత్వంలో నుంచి మనల్ని తీసివేసి, అంధకార రాజ్యంలో నుంచి మనల్ని తీసివేసి, ఆయన రాజ్యములో, ఆయనతో పాటు ఒక సంబంధములో, ఆయన కుటుంబములో మనల్ని నిలవబెట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనకి నూతనమైన స్థానం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్న మనం చూసిన మర్మము, నీకు నూతనమైన స్థానము ఇచ్చి ఉన్నాడు. క్రీస్తులో నీకు ఇయ్యబడిన నూతనమైన స్థానము. ఆ స్థానాన్ని మనము చూస్తూ ఉండాలి. అంటే దేవాతి దేవుడు నిన్ను ఏ స్థానంలో అయితే నిలబెట్టాడో ఆ స్థానంలో నువ్వు చూడగలగాలి. ఆ స్థానంలో నువ్వు చూడగలగాలి. ఆ స్థానంలో ఉన్న ఆ యొక్క ఆ ఆ యొక్క పరిశుద్ధత, లేకపోతే ఆ స్థానంలో ఉన్న ఆ యొక్క ఆత్మీయతలో నువ్వు జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఎలా చూడగలుగుతామండి? మనకి నూతనంగా ఇయ్యబడిన స్థానాన్ని, మనము మనల్ని ఏ స్థానంలో దేవుడు నిలబెట్టాడో మనం ఎలా చూడగలుగుతాం? ఎలా చూడగలుగుతాం అంటే, దేవుని వాక్యంలో నిన్ను దేవుడు ఎలా నిలబెట్టాడో నీతో దేవుడు మాట్లాడతారు. సో ఐ థింక్ ఎవరు కూడా ఎస్, ఆప్షన్స్ లోకి వెళ్ళొద్దు. ఎస్. సో అయితే మనకి ఇవ్వబడిన స్థానము అన్నది ఏమిటి అన్నది మనకి దేవుని వాక్యంలో నుంచే ప్రభు మనతో మాట్లాడతారు. ఈ వాక్య భాగము మనము మనం చూస్తున్న ఎఫెసీయులు 6:10 అనుగుణంగా, బలవంతులై ఉండుడి అంటే, ఒక బలవంతునిగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే గనుక, మన స్థానాలు ఎక్కడ మారాయో, మనం ఎవరిలో ఉన్నామో, మనకి ఇవ్వబడిన వారసత్వపు ఆశీర్వాదం ఏమిటో, మనకి ఇవ్వబడిన యోగ్యత ఏమిటో, ఆ విషయాలు ప్రతి విశ్వాసికి కూడా తెలియాలి. ప్రతి విశ్వాసికి కూడా తెలియాలి. మనం ఎఫెసీయులు 1 అధ్యాయం తెద్దాం. ఎఫెసీయులు 1 అధ్యాయము 3 వచనం నుంచి మనం మన 14 వచనం దాకా మనం చూసినట్లయితే, ప్రతి విశ్వాసికి క్రీస్తులో ఇయ్యబడిన నూతనమైన స్థానము, నూతనమైన యోగ్యత ఏమిటి అన్నది మనము ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఎఫెసీయులు 1 అధ్యాయం 3 వచనం నుంచి 14 వచనం దాకా మనకి ఇయ్యబడిన, అంటే ప్రతి విశ్వాసికి ఇయ్యబడిన
నూతనమైన స్థానము ఏమిటి అన్నది, ఈ స్థానము ఇయ్యబడింది. అయితే యోగ్యత, ఎటువంటి యోగ్యకరమైన స్థానంలో దేవుడు మనం నిలబెట్టాడు అన్నది, మనకి ఇయ్యబడిన ఆశీర్వాదాలు ఏమిటి అన్నది, మనలో నింపబడిన ఆయన యొక్క వారసత్వము ఏమిటి అన్నది మనము ఒక చాలా క్లుప్తంగా పౌలు అద్భుతంగా ఈ వాక్య భాగంలో రాసి ఉన్నాడు. మనం ఒకసారి ఎఫ్ఎస్సీలు 1:3 నుంచి, నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు. ఒక్కొక్క వాక్యం గురించి మాట్లాడుతూ ఉండాలంటే కొన్ని గంటలు గంటలు పట్టొచ్చు కానీ ముఖ్యమైన విషయాలు, కేవలం ముఖ్యమైన విషయాలనే మనం బయట తీస్తున్నాం. ఒక్కొక్క విషయాన్ని బయట తీస్తానంటే దానిలో మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మీయ నేత్రాల్ని తెరిచి, మీ మనోనేత్రాల్ని తెరిచి, మీకు ఇయ్యబడిన నూతనమైన స్థానము ఏమిటి అన్నది ఒక స్పష్టకరమైన విషయము మీ ఆత్మీయలో, మీ ఆత్మీయ నేత్రాల ముందు తీసుకురావాలి అన్నది, ఒక చిత్రాన్ని మీ ముందు తీసుకురావాలి అన్నది నా ప్రార్థన. అయితే ఎఫెసీయులు 1:3 చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన అంటే అంటే ఏంటంటే తండ్రిన దేవుడు, క్రీస్తునందు మీరు క్రీస్తుతో పాటు చనిపోయారు, క్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డారు, క్రీస్తుతో పాటు లేపబడ్డారు గనక క్రీస్తునందు మిమ్మల్ని కూడా క్రీస్తులో ఆయన లేపాడు గనక ఇప్పుడు మీరు క్రీస్తులో ఉన్నారు, నేను క్రీస్తులో ఉన్నాను. మన జీవితం అన్నది, యావత్తు జీవితం అనేది క్రీస్తులో దాచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందంట పరలోక విషయములలో, అంటే భూ సంబంధమైన విషయాలు ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఇక్కడ ప్రస్తావించట్లేదు. చూసారా, ఇక్కడ పరలోక విషయంలో అనే మాట చాలా స్పష్టంగా పౌలు రాస్తున్నాడు. ఎందుకు అనంటే, జాగ్రత్త వినాలి. ఎందుకు అనంటే, పాత నిబంధనలో మనం చూసినట్లయితే భూ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము జీవితాన్ని చూడండి, భూ సంబంధంగా బహుగా దీవించాడు. కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నవి ఆత్మని నూతనపరచలేవు. ఆత్మను నూతనపరిచాయా? లేదు. ఆత్మలో నూతన నూతన జన్మ అనుభవం ఏమైనా వచ్చిందా? ఈ యొక్క భూ సంబంధమైన ఆశీర్వాదాలతో ఏదన్నా ఆత్మలో ఏదన్నా సమాధానం వచ్చిందా? రాలేదు. కేవలము యేసు ప్రభు యొక్క నామం పేరట మాత్రమే ఒక వ్యక్తికి, ఒక మనిషికి సమాధానము. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల ద్వారా మాత్రమే మనకి సమాధానము, ఆనందము, సంతోషము, దేవుని దేవుని పట్ల ఒక 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 సంబంధము కలిగిన జీవితము, అది కేవలము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో మాత్రమే ఉంది. అందుకనే ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయాలు, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే కూడా అతి ప్రాముఖ్యమైన విషయాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఇక్కడ మాట్లాడుచు మనకు అనుగ్రహించను అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనకియబడిన ఈ నూతన స్థానం అన్నది, దాంట్లోనంట మనకి ప్రతి విషయం, ప్రతి ఆ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో మనం నింపాడంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిన దేవుడు మనకి ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో క్రీస్తునందు మనల్ని నింపాడంట. హల్లెలూయా, ఎంత సంతోషకరమైన విషయం కదా. ఖాళీగా ఉన్న పాత్రగా నీ జీవితం ఉంటే గనక ఆయన పరిపూర్ణంగా నింపి, నిన్ను ఆశీర్వాదములతో నింపి, నిన్ను నిన్ను ఆయన నామం పేరట ఒక ఆశీర్వాదపు ఒక ఒక కారణంగా దేవుడు ఈ లోకంలో నిలబెడతాడంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటండి? అంటే ఈ లోకంలో ఉన్న శాపగ్రస్తులు, పాపులు, శాపగ్రస్తులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి నువ్వెళ్ళినా, వాళ్ళ నీ దగ్గరికి దేవుడు తీసుకొచ్చినా, నీ జీవితం ద్వారా వాళ్ళకి దీవెన కలుగుతుందంట. ఆమేన్ చెప్తావా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు నీ జీవితం ఎక్కడ కూడా ఒక ఉపయోగకరమైన ఒక పాత్రగా లేదండి. ఎవరు కూడా, ఇగో ఈ వ్యక్తి ద్వారా నాకు దీవెన కలిగింది, ఈ వ్యక్తి ప్రార్థన చేయటం ద్వారా, ఇదిగో నువ్వు మీరు ప్రార్థన చేయటం ద్వారా ఎవరికైనా ఆశీర్వాదం వచ్చిందా అంటే లేదు. మీరు ఎవరితో అయినా మాట్లాడితే గనక వాళ్ళ జీవితాల్లో ఏదన్నా సమస్యలు పోయాయంటే లేదు. ఎవరు ఎవరు మీ జీవితాన్ని చూసినా సరే ఒక ఉపయోగం లేని జీవితం ఇది, ఎందుకు ఎందుకు జీవిస్తున్నాడో అని తెలియదు అన్నట్టుగా మన గురించి మాట్లాడుకుంటున్న ఆ యొక్క ఆ యొక్క మాటలు, ఆ యొక్క జీవితంలో నుంచి
దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడంటే ఇంకొక జీవితానికి, ఇంకొకళ్ళకి సహాయము చేసేవారిగా, వాళ్ళ యొక్క సమస్యల్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చేవారిగా, ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అధికారముతో నేను నింపాడు. ఆమెన్, హల్లెలూయా. హల్లెలూయా. శక్తితో నింపాడంట, అధికారంతో నింపాడంట, కృపతో నింపాడంట, ప్రేమతో నింపాడంట. ఇంతకు ముందు మనం ప్రేమించట్లేదు జనాల్ని. మన యొక్క స్వార్థపూరితమైన జీవితంతో మనం ఇతరుల్ని ప్రేమించలేకపోతూ ఉన్నాం. కానీ ఈ రోజున కానీ ఈ రోజున చూసినట్లయితే మనకి ఇవ్వబడిన ఈ నూతనమైన స్థానంలోనంట, క్రీస్తులోనంట ఆయన ప్రేమని మన హృదయాల్లో నింపుచు, ఆయన కృపని మన మీద ఉంచుతూ, ఆయన అధికారాన్ని మన మీద ఉంచుతూ, ఆయన ఆశీర్వాద ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనలో ఆయన నింపి నింపి మన మీద ఆయన యొక్క కృపను మెండుగా కుమ్మరించాడంట. ఆమేన్, హల్లెలూయా. చూసారా, క్రీస్తునందు ఎంత గొప్ప జీవితం ఉందో, క్రీస్తునందు ఎంత గొప్ప ఆశీర్వాదపు జీవితం ఉందో చూడండి. నేను ఇక్కడ చూడమంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని కేవలం వినమనట్లేదు, నేను చూడమంటున్నాను. క్రీస్తులో ఇంతగా గొప్ప దీవించబడిన జీవితం ఇది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇక మీదట మీ దగ్గరికి ఎవరైనా వస్తే గనక, ఎవరైనా ఒక ప్రార్థనా విజ్ఞాపన మీ దగ్గరకు తీసుకొస్తే గనక, నేను చేయలేను, మా పాస్టర్ గారు మాత్రమే మీకు మీకు ప్రార్థన చేయగలరు అని అనొద్దు. ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక అస్వస్థత మీ దగ్గరకు వస్తే గనుక, నన్ను స్వస్థపరచాలి, ఇదిగో మీరే ప్రార్థన చేయాలి, దేవుడు స్వస్థపరుస్తాడు మీ ద్వారా అని నేను వచ్చాను మీ దగ్గరికి అని చెప్పి ఒక విశ్వాస దగ్గరకు వస్తే, మీ దగ్గరకు వస్తే, నేను ప్రార్థన చేయలేను, నా ద్వారా స్వస్థత కార్యాలు జరగవు అని చెప్పొద్దు. మీలో మీరు ఏదైతే దేవుడు నింపి ఉన్నాడు, ఇక్కడ చూడండి, ప్రతి విధమైన అనే మాట రాస్తుంది. ప్రతి విధమైన ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించాడంట. అంటే ఈ లోకంలో ఎవరికైనా సరే ఆశీర్వాదం అవసరమా? ఎవరికైనా సరే వాళ్ళ జీవితాలు మారటం అవసరమా అంటే అది మీ ద్వారా కార్యము జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది మీ ద్వారా అంటే క్రీస్తు నందున్న మీ జీవితము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఆదాములో ఉన్నప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు, అపరాధంలో ఉన్నప్పుడు ఎవరికి మనం ఉపయోగకరంగా మనం లేము. కానీ ఈ రోజున చూసినట్లయితే, ఈ రోజున క్రీస్తు నందు నీ జీవితం అనేది ఒక ఉపయోగకరమైన పాత్రగా దేవుడు నిలబెట్టాడు. ఆమె నీ మీద అధికారం ఉంది, నీలో దేవుని యొక్క కృప ఉంది, నీలో దేవుని యొక్క శక్తి ఉంది. అందుకనే నువ్వు అపవాదిని ఎదిరించగలవు. ఆమె హల్లెలూయా. అపవాదిని ఎదిరించగలవు. ఇంతకు ముందైతే ఎంతో నువ్వు భయపడి ఒక వ్యక్తిగా ఉన్నావు, పిరికివాడివిగా ఉన్నావు, ఓడిపోయిన వాడివిగా ఉన్నావు. నువ్వు అపవాదిని చూస్తే నువ్వు పారిపోయే వాడివిగా ఉన్నావు. ఏదైనా ఒక సమస్య వస్తే నువ్వు తొనికేవాడుగా, బెనికేవాడుగా ఉన్నావు, ఊగిపోయేవాడుగా ఉన్నావు. కానీ ఈ రోజున క్రీస్తు నందు నీ యొక్క స్థానము, క్రీస్తులో నీకు ఇవ్వబడిన నూతనమైన స్థానములో నీ యొక్క నీ యొక్క పాత్రలనంట ఆయన నింపి ఉన్నాడంట. నింపి పొంగి పొర్లే జీవితంగా దేవుడు మార్చాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదమును నీకు అనుగ్రహించాడంట. అయితే ఈ మాటలు మీరు వింటూ ఉన్న సమయాల్లో మీ యొక్క ఆత్మీయ నేత్రాల ముందు మీ మీద ఉన్న చిత్రము మారునుగాక. అంటే మీరు ఎవరు అన్నది చూసుకుంటున్న చిత్రము మారునుగాక. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటూ ఉన్నారో, అంతకు ముందు నేనే పాటి వాడిని, నేనే పాటి దాన్ని, వెనకాల ఎక్కడో కూర్చుంటా నేను. ఎవరైనా ముందుకు పిలిచి, అమ్మా ఏంటమ్మా పాట పాడతావా అంటే, అయ్యో నేను పాట పాడలేను, నేను పాట పాడలేను, మీరే పాడండి అని అని ఎక్కడో వెనకాల భయపడుతూ పిరికి వాళ్ళలాగా కూర్చున్న జీవితం అది. ఇక ఎవరన్నా దురాత్మతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, రామ్మా నువ్వు కూడా ప్రార్థన చేద్దుగానంటే, అయ్యా నేను ప్రార్థన చేయలేను, అయ్యా నువ్వే ప్రార్థన చేయి. ఆ దురాత్మలు మళ్ళీ వాళ్ళలో నుంచి బయటకు వస్తే గనక నన్నేం చేస్తాయో, నా కుటుంబాన్ని ఏం చేస్తాయో అనే ఒక పరిస్థితిలో మనము మనం వాళ్ళ మీద ప్రార్థన కూడా చెయ్యం మనం. వాళ్ళ మీద చెయ్యి కూడా వేయలేం మనం. ఎందుకంటే భయము. ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే గనక వణికిపోయే జీవితం అది. అది అది పెనికిపోయే జీవితం అది. కానీ కానీ నీకు ఇవ్వబడిన నూతనమైన స్థానము, నీకు ఇవ్వబడిన నూతనమైన క్రీస్తునందున్న ఈ స్థానములో దేవాది దేవుడు నిన్ను ఎలాగ చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది కూడా జాగ్రత్తగా వినాలి. దేవాది దేవుడు మాత్రమే కాదు నిన్ను ఇలాగా నూతనమైన స్థానంలో చూస్తుంది, అపవాది కూడా చూస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అపవాదికి కూడా తెలుసు నువ్వు ఏ స్థానంలో ఉన్నావు. అపవాదికి కూడా తెలుసు నువ్వు ఏ స్థానంలో దేవుడు నిలబెట్టాడు. అపవాదికి కూడా తెలుసు, దేవుని తెలుసు. కానీ నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని తెలుసు, అపవాదికి కూడా తెలుసు. అందుకని అపవాది అంటున్నాడు, నాకు యేసు ప్రభు ఎవరో తెలుసు, పౌలు కూడా ఎవరో తెలుసు, నువ్వెవరివి అంటున్నాడు.
హల్లెలూయా. స్కివా పుత్రులతో మాట్లాడుతున్న మాటలవి. నాకు యేసు ప్రభు ఎవరో తెలుసు. అంటే ఆయన యొక్క స్థానం ఏంటో మాకు తెలుసు. ఆయన దేవుని కుమారుడే, అది కూడా మాకు తెలుసు. ఆయన దేవుని కుమారుడు అన్న విషయం మాకు తెలుసు. ఆయనకి ఇవ్వబడిన స్థానం ఏమిటో కూడా మాకు తెలుసు. అయితే పౌలు కూడా మాకు తెలుసు. పౌలుకి ఇవ్వబడిన స్థానం కూడా మాకు తెలుసు. కానీ నువ్వెవరువి, మీరెవరు అన్నట్టుగా అపవాది మాట్లాడుతా ఉన్నాడు. అయితే మనకి ఇవ్వబడిన స్థానాలు దేవుని తెలుసు, అపవాదికి కూడా తెలుసు. కానీ నువ్వు, నేను, మీరు, నేను తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం తెలుసుకోకుండా ఉంటేనే, మన పాత స్థితిలో నుంచి ఉంటేనే మనం ఓడిపోతున్నామమ్మా. మనం ఆ పాత స్థితులు, ఆ పాత స్థలాల్లోనే, ఆ స్థానంలోనే, ఆ పాత జీవితంలోనే మనం ఉంటూ ఉన్నాం చూసావా. అందుకనే మనం ఓడిపోతూ ఉన్నామమ్మా. అందుకనే మనం ఓడిపోతూ ఉన్నాం. అందుకనే ఈ రోజున మన నోటి ద్వారా వచ్చే మాటలు ఎలా ఉంటాయి? ఏంటి ఈ జీవితం అంతా కూడా, ఏంటో అసలు ముందుకెళ్ళలేని పరిస్థితి అసలు. ఎప్పుడు ఓడిపోయే జీవితమే ఇది. ఎప్పుడు ఎప్పుడు కూడా ఓడిపోయే జీవితమే. పాపంతోనే నింపబడిన జీవితం. ఈ రోజు నేను పాపం చేయకూడదంటే మళ్ళీ పాపం చేస్తూ ఉన్నా. అంటే అంటే ఒక అపరాధిగానే చూస్తూ ఉంటే నువ్వు అపరాధిగానే ఉంటావు. నిన్ను నువ్వు పాపిగా చూసుకుంటూ ఉంటే నువ్వు పాపంలోనే ఉంటావు. నీ పాత జీవితాన్ని అదే చూసుకుంటూ ఉంటే నువ్వు అలానే ఉంటావు. నువ్వు నూతనమైన జీవితం దేవుడు నీకు ఏదైతే పెట్టాడో, నూతనమైన స్థానం దేవుడు నిన్ను ఎక్కడైతే నిలబెట్టాడో, నిన్ను ఏ ఏ ఆశీర్వాదాలతో దేవుడు నింపాడో, నిన్ను ఏ ఏ యోగ్యతలతో దేవుడు నిన్ను నింపాడో, ఎట్లాంటి వారసత్వపు జీవితంగా దేవుడు నీ జీవితాన్ని మార్చాడో క్రీస్తునందు, ఆ జీవితాన్ని నువ్వు చూస్తూ ఉంటే క్రీస్తును చూస్తూ ఉంటే క్రీస్తులో నీ యొక్క జీవితం ఏమిటో కూడా కనబడుతూ ఉంటది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుని చూడటం అంటే వాక్యంలో వాక్యంలో ఉన్న క్రీస్తుని నువ్వు చూస్తూ ఉంటే, వాక్యంలో ఉన్న యేసు ప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తూ ఉంటే, ఆయనలో సమస్త ఆశీర్వాదాలు, ఆయన మీద ఏదైతే గనక కృప ఉందో ఆ కృప నీ మీద కూడా దేవుడు తీసుకురాగలడంట. ఆయన మీద ఉన్న అభిషేకం నీ మీద తీసుకురాగలడంట. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఇవ్వబడిన ఉద్దేశము నీకు కూడా ఇస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఇచ్చిన పరిచర్య, దానికంటే గొప్ప పరిచర్య చేయడానికి దేవుడిని ఎన్నుకున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో యేసు వలె జీవించడానికి, యేసుతో నడిచేవాడుగా యేసు వలె జీవించడానికి, యేసులాగా యేసులాగా జీవించడానికి, ఆయన స్వభావములో మారడానికి, ఆయన ఆయన యొక్క జీవితం ఏమిటి అనేది నీ జీవితం ద్వారా కనబరుచుకోవడానికి నేను దేవుడు ఎన్నుకున్నాడంట. ఆమెన్ చెప్తావా? ఆమెన్. హల్లెలూయా. ఈ లోకంలో కేవలము ఒక దెబోరాను మాత్రమే ఈ లోకం చూడదంట. దెబోరాలో ఉన్న యేసుని చూడడానికంట నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం విజయ్ని మాత్రమే చూడడానికి కాదు, ఈ లోకంలో దేవుడు నన్ను ఈ లోకంలో ఈ లోకంలోకి పంపించింది నాలో ఉన్న క్రీస్తుని ప్రకటించుకోవడానికి, నాలో ఉన్న క్రీస్తు ఎవరు అన్నది ఈ లోకానికి చూపించడానికి, ఈ లోకంలో ఆయన సజీవమైన దేవుడు అని మన ద్వారా ఆయన ప్రకటించుకోవడానికి దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. ఆమెన్. ఆమెన్ చెప్తావా? ఆమెన్. హల్లెలూయా. నీ జీవితం ప్రత్యేకించబడింది. నీ జీవితము వేరు చేయబడిందమ్మా. ఆమెన్. హల్లెలూయా. ఆదాము స్థానంలో నుంచి, అంటే అపవాది చేత బంధింపబడిన బానిసత్వపు, పాపపు, అపరాధపు, అవిధేయపు జీవితంలో నుంచి దేవాది దేవుడు నిన్ను వేరుపరచడమ్మా క్రీస్తులోకి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఇన్ ద ఓల్డ్ ప్లేస్, యు ఆర్ నాట్ ఇన్ ద ఓల్డ్ పొజిషన్, యు ఆర్ ఇన్ ద న్యూ పొజిషన్. ఆమెన్. హల్లెలూయా. నిన్ను ఒక నూతనమైన స్థానంలో క్రీస్తులో దేవుడు నిన్ను నాటి ఉన్నాడమ్మా. ఆమెన్. హల్లెలూయా. నిన్ను నాటి ఉన్నాడమ్మా. ఆమెన్. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఎఫెసీయులు 1:4 చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియునియందు అంటే క్రీస్తునందు అని అంటే, ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. క్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లుగా. చూడండి ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఎలా వస్తుందంటే, ఆయన ప్రియుని యందు అంట. ఆమేన్. హల్లెలూయా. మనము ఆయన ప్రియులుగా మారిపోయాం, ఆయన మన ప్రియుడుగా మారిపోయాడు. అంటే ఇక ఈ లోకపు ప్రేమలో నువ్వు లేవమ్మా. ఆమేన్. హల్లెలూయా. ఇక నీ ప్రియురాలు ఈ లోకంలో లేదు, ఇక నీ ప్రియుడు ఈ లోకంలో లేదు, ఇక లవ్ అఫైర్స్ అనేవి లేవు. ఎందుకంటే ఆ ప్రేమలు ఒక వ్యర్థమైన తాత్కాలికమైన ప్రేమలో నుంచి అటువంటి ఆకర్షణీయంగా ఉన్న ఈ లోకపు ప్రేమల్లో నుంచి నేను దేవుడు వేరుపరిచాడమ్మా. అవి మోసపూరితమైన ప్రేమలమ్మా. ఆ ప్రేమల నుంచి దేవుడు నిన్ను మోసపరిచి
దేవుని యందు ప్రేమ. ఆమేన్ హల్లెలూయా. ఇది నిష్కలంకమైన ప్రేమ, ఇది నిందారహితమైన ప్రేమ, ఇటువంటి షరతులు లేని ఒక స్వచ్ఛమైన ప్రేమ. ఇది ఈ రోజు నుండి రేపు 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 తీసివేసే ప్రేమ కాదు, మారిపోయే ప్రేమ కాదు, ఇది మారని ప్రేమలోనంట దేవుడు నిన్ను నాటి ఉన్నాడంట. ఆమేన్ హల్లెలూయా. అందుకని నువ్వు ఈ లోకాన్ని ఇక నువ్వు ప్రేమించలేవు. ఇక నువ్వు నీ 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 యొక్క నేత్రాశతో ఇక లోకాన్ని చూస్తూ ఉంటే కూడా నాకు ఈ లోకంలో ఏది కూడా ప్రేమ అనేది అనిపించట్లేదు. ఇదంతా కూడా ఒక మోసపూరితమైన విషయం కనబడుతుంది. ఎందుకు అలాగ ఉందంటే లోకము మారిపోతా ఉంది. లోకం మారుతుంది కానీ దేవుడు మారడు. ఆమేన్ హల్లెలూయా. లోకం మారిపోతా ఉంటది కానీ దేవుడు మారడమ్మా. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ప్రేమ కూడా మారదు. ఆయన ప్రేమ నీ పట్ల ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూనే ఉంటదేమో గాని, ఎప్పుడు కూడా అది అలాగే ఉంటదేమో గాని, అది మారని ప్రేమ అది. ఆమేన్ హల్లెలూయా. అందుకనే నీ జీవితాన్ని ప్రియుని యందు అంట. ఆమేన్ హల్లెలూయా. ఎంత గొప్ప మాట అది. అది ప్రియుని యందు అంట. యు ఆర్ చాజన్, యు ఆర్ చాజన్ ఇన్ హిమ్ అనే మాట ఇంగ్లీష్ లో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ యు ఆర్ చాజన్ ఇన్ హిమ్ అంటే అంటే 5వ వచనంలో ఉందన్నమాట. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. అయితే ఈ మాట చెప్పే ముందు 4వ వచనంలో చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా. అయితే ఇది ఇంగ్లీష్ లో బాగా రాస్తుంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఇట్స్ వెరీ గుడ్. మనం అందుకనే తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా మనం కలిపి చదువుకోవాలి. According as he has chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. ఆమెన్. ఇంగ్లీష్ లో మంచిగా ఉంది. ఇంగ్లీష్ లో చాలా మంచి ట్రాన్స్లేషన్ గా ఉంటా ఉంది. అది తెలుగులో దాని యొక్క అర్థం అన్నది అంతగా అక్కడ తీసుకొని రాలేదు. అందుకని ఇక్కడ చూసినట్లయితే నిన్ను దేవుడు ఈ లోకము సృష్టింపక మునిపే, జాతకాలి మాటలు, నిన్ను నన్ను దేవుడు అంట ఎలాగా ఎన్నుకున్నాడంటే, లేకపోతే ఎప్పుడు ఎన్నుకున్నాడంటే ఈ లోకము సృష్టింపబడక మునుపేనంట నిన్ను దేవుడు క్రీస్తునందు, ఆయన ప్రియుని యందు క్రీస్తునందు నిన్ను వేరుపరుచుకొని నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేస్తున్నాడంట. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ఈ లోకంలో ఎవరికైనా ఉపయోగపడచ్చా అని అంటే, బహుశా ఎవరికి ఉపయోగపడచ్చు, ఎవరికి ఉపయోగపడని పాత్రగా నువ్వు ఉండొచ్చేమో. ఈ బహుశా మీ ఇంట్లో అంటా ఉంటారు, ఎందుకమ్మా నీ జీవితం, దేనికి ఉపయోగం లేని జీవితం అది అని అనొచ్చు. అది మీ నాన్నే అనొచ్చు, ఒక్కోసారి మీ అమ్మే అనొచ్చు, మీ చెల్లి తమ్ముడు అక్క అనొచ్చు. ఎందుకు నీ జీవితం ఎవరికి ఉపయోగకరం జీవితం లేదు, ఎందుకు దేనికి ఉపయోగపడవు నువ్వు అని అనొచ్చు. అయితే దేవాతి దేవుడు మటుకు అలా అనట్లేదు. ఆయన ఏమన్నాడంటే నాకు ఉపయోగపడే పాత్రగా నువ్వు, మీరు ఈ లోకంలోకి వచ్చే మునుపేనంట. ఈ లోకంలో కంటే నీ తల్లి గర్భము నుండి డెలివరీ అయి ఈ లోకంలోకి వచ్చే మునుపే అసలు మీ తల్లిదండ్రులకి నువ్వు నువ్వు పుడతావు అనే ఒక ఆలోచన రాక మునుపేనంట. ఆమెన్ హల్లెలూయా. ఈ లోకాన్ని సృష్టింపక మునుపేనంట. ఆమెన్ హల్లెలూయా. నిన్ను దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఎన్నుకున్నాడంట. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప జీవితమో కదా మనది. అంటే దేవుని యొక్క కళ్ళ ఎదుట నువ్వు ఎంత విలువైన వ్యక్తివో కదా. ఆమెన్ హల్లెలూయా. నిన్ను దేవుడు ఎంత విలువగా చూస్తున్నాడో చూడమ్మా. ఆమెన్ హల్లెలూయా. అందుకనే ఈ లోకంలో ఎవరు విలువిచ్చినా విలువ ఇవ్వకపోయినా నీ విలువ నీకే. ఆమెన్ చెప్పు. ఆమెన్ హల్లెలూయా. ఈ లోకంలో గాని, నీ కుటుంబంలో గాని, నీ కుటుంబీకులు గాని, సమాజం గాని, నువ్వు చదువుకుంటున్న నీ యొక్క కాలేజ్ లో గాని, నీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా సరే నీకు విలువ ఇవ్వకపోయినా, విలువ ఇవ్వకపోని ఈ రోజు విలువిచ్చే వాళ్ళు రేపు ఎవరు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు మారిపోతా ఉంటారు. ఈ రోజు మంచిగా మాట్లాడేవాడు రేపు మాట్లాడటం, ఈ రోజు ఎంతో గొప్పగా నీ గురించి చెప్పేవాడు రేపు నీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటాడు. మనుషులు మారిపోతా ఉంటారు. మనుషులు చూసే విధానాలు మారిపోతాయి. వాళ్ళ వాళ్ళ యొక్క దృష్టికోణాలు మారిపోతా ఉంటాయి. వాళ్ళ యొక్క న్యాయాలు మారిపోతా ఉంటాయి. వాళ్ళ తీర్పులు మారిపోతా ఉంటాయి. సాక్ష్యాలు మారిపోతా ఉంటాయి. మనుషులు మారుతారమ్మా, లోకం మారిపోద్ది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నీ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఒక్కోసారి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ దేవుని యొక్క కళ్ళ ఎదుట నువ్వెంతో విలువైన పాత్రవమ్మా. ఆమెన్ చెప్పు. ఆమెన్ హల్లెలూయా. ఆయన కంటి ముందు నీ యొక్క విలువ చాలా గొప్పదంట. అది ఎంత గొప్పదంటే
ఈ లోకము సృష్టింపక మునుపేనంట, ఈ లోకము సృష్టింపక మునుపే దేవాతి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట, ఎన్నుకున్నాడంట, వేరుపరుచుకున్నాడంట, ఆయన ముందు నిలవబెట్టుకున్నాడంట అమ్మా. ఆమె అందుకని ఇంగ్లీష్ లో బాగా రాస్తుంది, బిఫోర్ హిమ్ అనే మాట రాస్తుంది. బిఫోర్ హిమ్ అంటే ఆయన ముందు నువ్వు ఉండాలంట, అపవాదితో కాదు నువ్వు ఉండేది. బిఫోర్ హిమ్ అంటే జస్ట్ జస్ట్ యు నో బేసిక్ ఇంగ్లీష్. బిఫోర్ హిమ్ అంటే బిఫోర్ మీ అంటే నా ముందు ఈ ల్యాప్టాప్ ఉంది, నా ముందు ఏముంది, నా ముందు ఈ ల్యాప్టాప్ ఉంది. బిఫోర్ మీ ఇస్ ల్యాప్టాప్ అంటే బిఫోర్ హిమ్ అంటే ఆయన సన్నిధిలోనే ఉండడానికి. అది కూడా ఎలాగా, ప్రేమతోనంట. ఇన్ లవ్ అని రాసింది అక్కడ ఇంగ్లీష్ లో, ప్రేమతోనంట. అంటే ప్రేమతో ఆయన ముందు ఎల్లప్పుడూ నిన్ను నిలవబెట్టుకోవడానికి ఎన్నుకున్నాడంటమ్మా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇక నువ్వు ఈ లోకంలో కాదు జీవించేది, నువ్వు ఇక పరలోకంలోనే జీవిస్తావు. నీ శరీరం ఈ లోకంలో ఉంది కానీ నీ యొక్క ఆత్మ మటుకు పరలోకంలో దేవుని ముందు ఉందంట. ఎవరిలో? క్రీస్తునందు. ఆమెన్, క్రీస్తులో. ఆమెన్, హల్లెలూయా. ఆమెన్ చెప్తావా? ఆమెన్, హల్లెలూయా. ఇక నువ్వు కళ్ళు మూస్తే ఇక నీకు దేవుడు కనబడతా ఉండాలా, ఇక కళ్ళు తెరిస్తే గనక ప్రభు కనబడతా ఉండాలా. ఎవరేమన్నా మాట అంటే వెంటనే నొచ్చుకోవాల్సిన, నొప్పి కలిగిన అవసరం లేదు ఇంకా. ఒక మాట మాట్లాడపోని, నీకు ఎక్కడన్నా విలువ ఇవ్వని, విలువ ఇవ్వకపోని, ఎవరన్నా దండలేయకపోని, ఏదైనా ఒక సంఘానికి వెళ్తే పాస్టర్లకు ఏం కావాలంటే దండలు కావాలి. పాస్టర్లకు ఏం కావాలమ్మా? దండలు కావాలి. వాళ్ళకి దండలు వేయాలి, ముందు కూర్చోబెట్టాలి, ముందు స్థానాలే కావాలి వాళ్ళకి. వాళ్ళు ముందున్న ఆ చైర్లోనే కూర్చుంటారు. వెనకాల కూర్చుంటే ఒక నామోషి, వెనకాల కూర్చుంటే ఏదో చాలా ఇబ్బంది. ఇవన్నీ మనకు వద్దమ్మా, ఇవన్నీ మనకి ఎందుకు చెప్పు. మనకి ఈ లోకంలో ఉన్న ఆ విలువలు, లేకపోతే ఆ గౌరవాలు, ఆ యొక్క స్థానాలు, లేకపోతే కుర్చీలు, దండలు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదనంటే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమెన్ చెప్పు, ఆమెన్, హల్లెలూయా. నాకు ఈ లోకంలో పెద్ద పెద్ద ఈ యొక్క గౌరవాలు, లేకపోతే ఈ చిన్న గౌరవాలు, లేకపోతే ఆ కుర్చీలు నాకు అక్కర్లేదు. ఎందుకు అనంటే నన్ను దేవుడు విలువగా ఒక పాత్రగా నన్ను మార్చుకున్నాడు, విలువైన పాత్రగా నన్ను చేసుకున్నాడు. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ భూలోకము సృష్టింపక మునిపే నేను ఆయనలో ఉన్నాను. నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వేరుపరుచుకున్నాడు, నన్ను ఆయన ముందు నిలవబెట్టుకున్నాడు, ఆయన ప్రేమతో నింపాడు, ఆయన ప్రేమలో నన్ను కూడా జతపరుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 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 ఇటువంటి గొప్ప యోగ్యమైన స్థానం దేవుడు నీకు ఇచ్చాడు. ఇటువంటి గొప్ప యోగ్యమైన స్థానము దేవుడు నీకు ఇచ్చాడు. చూస్తున్నావా ఈ విషయాలు? అయ్యా, చూస్తున్నావా ఈ విషయాలు? ఆమేన్, హల్లెలూయా. ఇక నువ్వు ఇక నువ్వు భూ సంబంధంగా జీవించాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు ఇక నువ్వు పర సంబంధంగానే ఇక నువ్వు జీవిస్తావు. ఎందుకంటే ఆయన ముందున్నావుగా నువ్వు. ఇక ఆయన సింహాసనం ముందు దేవుడు నిన్ను నాటేశాడుగా. ఎలాగంటే ప్రేమలోనేగా. ఆమె నీ యొక్క ప్రేమికుడైన యేసు ప్రభుతో ఎల్లప్పుడూ నువ్వు జీవిస్తానే ఉండు. ఆమేన్, హల్లెలూయా. ఇక నువ్వు ఈ లోకంలో దేన్ని ప్రేమించవు, ఎవరిని కూడా యేసుక్రీస్తు కంటే కూడా గొప్పగా, ఇంకా ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించలేవు. ఎందుకంటే ఆయన ప్రేమతో నిన్ను నింపాడు కదా. నీ పాత్ర ఖాళీగా ఉన్న పాత్రగా దేవునికి సమర్పిస్తే, ఖాళీగా ఉన్న పాత్రగా అంటే, ప్రభు నాకు ఈ లోకంలో ఇంకా ఏది కూడా ఒక ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తిగా లేదు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఇక ఈ ఖాళీ పాత్ర నీకు అప్పగిస్తున్నానని గనక దేవునికి అప్పగిస్తే, దేవుడు నింపే విషయాలు వేరుగా ఉంటాయి. నిన్ను నిన్ను నాటబడే స్థానం వేరుగా ఉంది. నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో చూపించే విషయాలు వేరుగా ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ యొక్క యావత్తు జీవితాన్ని ఈ లోకంలో ఒక సమాధానకరంగా, ఆనందకరంగా చేసే, ఆనందకరమైన ఆ యొక్క మార్గంలో నడిపించే విషయాలు వేరుగా ఉన్నాయమ్మా. ఆమెన్, హల్లెలూయా. ఇక నీ యొక్క దృష్టికోణం వేరుగా ఉంది, ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. ఆలోచనలు వేరుగా ఉన్నాయి. యావత్తు కార్యాల్లోనంట, యావత్తు కార్యాల్లోనంట ఆయన మాత్రమే స్తుతింపబడే జీవితాలుగా దేవుడిని నిలవబెట్టాడంట. ఆమెన్ చెప్పు, ఆమెన్, హల్లెలూయా. అందుకనే 5వ వచనం చూసినట్లయితే ఎఫెసీయులు 1:5, ఇదంతా ఏమిటి అని అంటే, ఎఫెసీయులు 1వ అధ్యాయం 3:14 దాకా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్న విషయం ఏమిటి అంటే, నీకు ఇయ్యబడిన నూతనమైన స్థానము ఏమిటి? ఆమేన్, హల్లెలూయా. నీకియ్యబడిన నూతనమైన స్థానములో ఏముంది? నీకియ్యబడిన నూతనమైన స్థానములో ఏ ఏ ఆశీర్వాదాలతో నిన్ను నింపాడు, ఏ ఏ ఏ ఏ ఏ ఏ గొప్ప గొప్ప యోగ్యతతో నిన్ను నింపాడు అన్నది మనం చూస్తా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులో నీకియ్యబడిన ఈ నూతన స్థానము ఒక పార్ట్ 2 అనుకోవచ్చేమో. నిన్న మనం మాట్లాడుకున్నది
మొదటి భాగం అయితే ఈరోజు ఈరోజు ఇంకో రెండో భాగం ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి మనం ఈరోజు చూస్తున్నాం. ఎందుకు ఇది ప్రాముఖ్యత అంటే, ఎందుకు ఇది ప్రాముఖ్యమైన విషయము అనంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అనే ఒక సత్యము నీకు తెలియకపోతే నువ్వు అపవాది ముందు నువ్వు నుంచోలేవు. నువ్వు ఏ ఏ క్లిష్టమైన ఏ ఏ క్లిష్టమైన కష్టమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కోలేవు. దేవుని ముందు ఉన్నవాడివి నీవు అని గనక నువ్వు తెలుసుకోకపోతే, దేవుని సింహాసనం ముందు నిన్ను దేవుడు నించోబెట్టాడు. నీతిమంతునిగా దేవుడు నిన్ను నిలవబెట్టాడు క్రీస్తులో. ఆయన ప్రేమ నీలో ఉన్నది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నిన్ను విడవకుండా ఎడబాయకుండా దేవుని యొక్క ఆత్మ సన్నిధి నీతో ఉంటది. నిన్ను దేవుడు ఎన్నుకున్నది దేనికి అంటే, జాతి వినాలి మాటలు. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, ఆయన ఎవరో ఈ లోకంలో నీ ద్వారా ప్రకటించుకోవడానికి. యు ఆర్ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ టు ప్రొక్లెయిమ్, టు డిక్లేర్ ద గుడ్నెస్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దేవుని యొక్క కృప ఏమిటో, ఆయన యొక్క ఆయన యొక్క స్వభావం ఏమిటో, ఆయన యొక్క శక్తి ఏమిటో, ఆయన యొక్క బలం ఏమిటో, ఆయనకున్న అధికారం ఏమిటో, ఆయన ఎవరో, ఆయన ఎంత సర్వశక్తిమంతుడో, అది నీ ద్వారా అది నీ ద్వారా అపవాది రాజ్యానికి తెలియడానికి కూడా, అపవాది రాజ్యాన్ని కూలదోయడానికి కూడా, ఈ లోకంలో ఉన్న జనాలకి దేవుడు ఎవరు అన్నది నీ ద్వారా ప్రకటింపబడడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరు అన్నది ఆయన బిహాఫ్ అన్నమాట. అంటే ఆయన యొక్క పక్షాన, ఆయన పక్షాన దేవుడు నిన్ను ఈ లోకంలో దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులో నిన్ను దేవుడు ఆయన పక్షాన నిలబెట్టుకున్నాడు. యు ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. అయితే అయితే నిన్ను ఎలాగ నిలవబెట్టుకున్నాడు అన్నది నువ్వు చూడలేకపోతే, ఆయన ప్రతినిధిగా ఈ లోకంలో నువ్వు జీవించలేవు. యు ఆర్ కాల్డ్ యాజ్ ఎ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ప్రతినిధి నువ్వు. యు ఆర్ ఎ వైస్ రీజెంట్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఎ బిహాఫ్ ఆఫ్ గాడ్. యు ఆర్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. ఆయన పక్షాన మాట్లాడుతున్నావు నువ్వు. ఆయనకి ప్రతినిధిగా ఈ లోకంలో దేవుడిని నిలబెట్టుకున్నాడు. అలాగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అలాగా హీ హాస్ చాసన్ యూ టు బీ యాజ్ ఎ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. హీ హాస్ చాసన్ యూ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యొక్క ప్రతినిధిగా, క్రీస్తు యొక్క రాయబారిగా ఈ లోకంలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అని అలాగా నిన్ను నిలవబెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నీ స్థానం మారిపోయింది. నీ స్థానం మారిపోయింది. నీ యోగ్యత మారిపోయింది. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు ఇప్పుడు చూడగలుగుతూ ఉన్నావు. నీకు ఇవ్వబడిన స్థానంలో యోగ్యత ఎంత గొప్పదో నువ్వు చూస్తున్నావు. క్రీస్తులో నువ్వు ఎవరువు అన్నది నువ్వు చూస్తూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇక నువ్వు పాపివి కాదు, నువ్వు అపరాధివి కాదు, అవిధేయుడివి కాదు, బానిసవి కాదు, అనాథవి కాదు, ఈ ఐదు నువ్వు కాదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒక భయస్థుడివి కాదు. ఆరు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇక నువ్వు భయస్థుడివి కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇక ఈ లోకంలో ఈ లోకంలో నీ జీవితం ఒక ఉపయోగం లేని పాత్ర కానే కాదు. ఆమేన్, హల్లెలూయా. కేవలం సంఘంలోకి వెళ్ళి కూర్చొని చప్పట్లు కొట్టడానికి కాదు నీ జీవితం ఉంది. సంఘంలోకి వెళ్ళి కూర్చొని పాస్టర్ గారి ద్వారా, గొప్ప గొప్ప దైవజనుల ద్వారా గొప్ప కార్యాలు జరుగుతా ఉంటుంటే చూసి ఆ యొక్క సాక్ష్యాలు విండి చప్పట్లు కొట్టడానికి కాదు నీ జీవితం ఉంది. నీ జీవితం ద్వారా కూడా దేవాది దేవుడు ఆయన యొక్క గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుకోవడానికి అమ్మ నీ జీవితాన్ని నిలబెట్టుకుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి, దేవుని యొక్క శక్తి నీ ద్వారా కూడా ప్రదర్శించబడడానికి, దేవుడు ఎవరు అన్నది నీ ద్వారా కూడా ప్రకటింపబడడానికి. ఈ మాటలు రాస్తుంది విశ్వాసుల కొరకు రాసిన మాటలు. అంటే యావత్తు విశ్వాసుల కొరకు, కేవలము సంఘ కాపరుల కోసమో లేకపోతే దేవుని యొక్క సేవకుల కోసమో దైవజనుల కోసమో రాయబడిన మాటలు కాదమ్మా ఇవి. ఈ మాటలు యావత్తు విశ్వాసులకి రాసిన, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసితో మాట్లాడుతున్న మాటలు. అంటే నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. 5వ వచనం చూద్దాం. ఎఫెసీయులు 1:5 చూసినట్లయితే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు
కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఆమెన్ హల్లెలూయా. మనల్ని ఎలాగ నిర్ణయించుకున్నాడంట దేవుడు? ఆయనలోనంట, క్రీస్తులోనంట కుమారులుగా దేవుడు నిలబెట్టుకున్నాడంట. ఆమెన్ హల్లెలూయా. కుమారులు అని అంటే అనాథలు కాదనమాట. ఆమేన్ హల్లెలూయా. అంటే అనాథ జీవితంలో నుంచి మనల్ని ఆ- ఆయన ఒక పుత్రత్వపు ఆత్మతో నింపి ఆయన కుమారునిగా మనల్ని ఆయన కుటుంబములో మనల్ని క్రీస్తునందు నాటి ఉన్నాడంట. ఆమెన్ చెప్తావా? ఆమెన్ హల్లెలూయా. 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 ఇక నువ్వు అనాథవి కాదు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఎలా ఉంటుందో అని చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ ఇన్సెక్యూరిటీ. వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ఇన్సెక్యూరిటీ. అంటే భద్రత లేని జీవితం. రేపు ఎలా ఉంటుందో, ఎల్లుండి ఎలా ఉంటుందో, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో, నేను ఎక్కడ ఉంటానో, నా జీవితం ఎలా ఉంటుందో, ఉద్యోగం వస్తుందా రాదా, నేను ఎక్కడైనా ప్రశాంతంగా బ్రతుకుతానా బ్రతకలేనా, అయ్యో ఇదిగో ఈ యొక్క అప్పులు, మా నాన్న చూస్తే అప్పులే అప్పులు అంటాడు, నా జీవితం కూడా అప్పుల్లా ఉంటదేమో, మా నాన్నే నాకు నన్ను పెళ్లి చేయలేకపోతున్నాడు, అతని దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఇంకేం పెళ్లి చేస్తాడు నన్ను, ఇంకా రేపు ఎలా ఉంటుందో ఎల్లుండి ఎలా ఉంటుందో నాకు తెలియదు బాబు అని చెప్పి భయపడతా ఉండి రేపు ఎలా ఉంటుందో ఎల్లుండి ఎలా ఉంటుందో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏదన్నా అపవాది చూడు ఎంత ఇబ్బంది పెట్టాడో మా ఇంట్లో, ఇక అపవాది నన్ను ఇబ్బంది పెడతాడేమో, ఇదిగో మా అమ్మకేమో ఈ రోగం వచ్చింది నాకు కూడా వస్తుందేమో, ఇదిగో ఆయనకేమో షుగర్ వచ్చింది నాకు కూడా వస్తుందేమో, ఇదిగో ఇంక ఇదే అనుకుంటా జీవితం అంతా కూడా నాశనమే, ఇంకేముంది, ఇంకా ఏం లేదు ఇంకా. మా నాన్న మా నాన్న జీవితాన్ని చూస్తా ఉన్నా, ఏమన్నా ఉందంటే ఏమీ లేదు, ఇక నా జీవితంలో అలానే తయారైద్దిలే, అలానే తగలే, అలానే అలానే కనబడుతుంది. ఇవన్నీ కూడా అబద్ధాలే. ఇవన్నీ కూడా అబద్ధాలే. నువ్వు ఆలోచించే ఆలోచనలు అది దేవుని వాక్యానుసారంగా ఉండాలమ్మా. ఆమేన్ హల్లెలూయా. అపవాది చేత ఓడిపోతూనే ఉన్నాడు నాన్న. నేను కూడా ఓడిపోతానేమో, మా ఇంట్లో అంతా ఇంక ఇలానే ఉంటదేమో, ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అపవాదే ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కదా, ఇక రాను దినాల్లో కూడా ఇలానే ఉంటది, ఎప్పుడు మారుతుందో, ఇంకేం మారదు, ఇంకా అలానే ఉంటది. చూసారా, మీరు పరిస్థితులకు అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు, కానీ దేవునికి అనుగుణంగా మాట్లాడాలి అంటే గనక నీ యొక్క స్థానం ఏమిటో నీకు తెలియాలి. ఆమేన్ హల్లెలూయా. నిన్ను దేవుడు ఎక్కడ నిలవబెట్టాడో నువ్వు తెలుసుకోవాలి. మీ నాన్న యొక్క ఆత్మీయ జీవితం అది ఆయన ఆత్మీయ జీవితం అది. కానీ నీ ఆత్మీయ జీవితం అది క్రీస్తునందు ఎలాగ దేవుడు దాచిపెట్టి ఎలాగ ఎక్కడ పెట్టాడో గనక అది ఎలాగ యోగ్యమైన పాత్రగా దేవుడు మార్చాడో నీకు తెలిస్తే గనక నువ్వు నమ్మితే నీ జీవితాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఆమేన్ హల్లెలూయా. మీ నాన్న జీవితం ఎలాగైనా ఉండని, మీ అమ్మ జీవితం ఎలాగైనా, మీ అమ్మగారి జీవితం ఎలాగైనా ఉండని, కానీ నీ జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా దేవుడు లేవనెత్తి ఆయనలో పెట్టుకొని ఆయన ముందు పెట్టుకున్నాడంట. నీ పాత్ర నీ జీవితాన్ని ముందు పెట్టుకొని ఆయన ప్రేమతో నిన్ను నింపి నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వేరుపరుచుకొని ఆయన ప్రతినిధిగా దేవుడు నిన్ను నిలబెట్టుకొని ఆయన రాయబారిగా దేవుడిని నిలబెట్టుకొని ఆయన కొడుకుగా ఆయన కుమారుడిగా దేవుడు నిన్ను స్థాపించాడంట క్రీస్తులో. ఆమె హల్లెలూయ. హల్లెలూయ. ఎంత గొప్ప ఆత్మీయ జీవితం కదా నీది. ఇంత గొప్ప ఆత్మీయ జీవితంలో దేవుడిని నిలబెట్టుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇవన్నీ దేనికి అవసరం అండి? ఇవన్నీ దేనికి అవసరం అంటే రేపు ఏదైనా సరే, ఏదైనా క్లిష్టమైన కష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాలన్నా అది పరిచర్యలో గాని, నీ యొక్క నీ యొక్క వ్యక్తిపరమైన జీవితంలో గాని, నీ యొక్క కుటుంబపరమైన జీవితంలో గాని, ఎక్కడైనా ఎప్పుడైనా ఒక కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొనే ఆ యొక్క సమయాల్లో మనం వణికిపోకూడదు. ఆ యొక్క పరిస్థితుల్ని చూసి భయపడి పారిపోకూడదు. ఏదో ఒక దినాన అపవాది మనకు తెలియకుండానే మనం చాలా వరకు మనము ఒక అలర్ట్ గా ఉంటాం మనం. ఒక అలర్ట్ గా ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండా కొన్ని విషయాలు జరుగుతాయి. అది మనకు అర్థం కాదు ఎందుకు జరుగుతున్నాయో. బహుశా మనం ఎక్కడో సరిగా ప్రేయర్ చేసుకొని ఉండకపోవచ్చు. కానీ కొన్ని కొన్ని విషయాలు జరుగుతాయి. అయినే ఆ జరిగిన సమయాల్లో, ఆ యొక్క విషయాలు జరుగుతున్న సమయాల్లో మనము మనము చూసి వాటిల్లో ఉంటూ మనం మనం తొణికిపోయి, మనం బెనికిపోయి, మనం పిరికితనంతో మనం భయపడి, ఇక నేను చేయలేను, ఇక నేనేం చేయలేను, నేను ఇంక వెళ్ళిపోతున్నానని చాలా మంది సేవను కూడా వదిలేశారండి. చాలా మంది సేవను కూడా వదిలేశారు. చాలా మంది కుటుంబాలని కూడా వదిలేశారు. చాలా మంది డివోర్స్ తీసుకున్నారు కూడా. అప్పుడు ఇక అపవాది నవ్వుతూ ఉంటాడు అనమాట. ఇక అపవాది ఎంతో సంతోషంగా ఉంటాడు. ఇగో నేను అనుకున్నది జరిగింది. నేను ఏదైతే ప్లాన్ గీసానో, స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్ అని మనం చూస్తాం అనమాట. స్కీమింగ్ ఆఫ్ ద డెవిల్. ఏదైతే గనక అపవాది స్కీమ్ చేశాడో, ప్లాన్ చేశాడో, అదంతా కూడా
అదంతా జరిగిపోయింది. అందుకని ఆ సేవ కూడా ఆగిపోయింది. అందుకని ఆ సేవ కూడా ఆగిపోయింది. అక్కడ దేవుని చిత్తం ఉంది. దేవుని చిత్తానుసారంగా ఆ వ్యక్తిని దేవుడు పంపించాడు, ఆ కుటుంబాన్ని పంపించాడు. కానీ 3 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ సేవ అక్కడ ఏమీ లేదు. అక్కడ అక్కడ ఇంకా సేవ కూడా లేదు. అక్కడ ఆ యొక్క మినిస్ట్రీ కూడా ఆపేశారు అన్న పరిస్థితి వచ్చింది. ముందు చూస్తేనేమో చాలా అగ్నితో మంట మంట మంటతో మండుచూ పలుకుతున్న మాటలు మనం వింటూ ఉంటాం. ఎంతో గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తున్నారండి వాళ్ళు. ఎంతో గొప్ప ప్రార్థనలు చేస్తున్నారు. కానీ 3 సంవత్సరాల తర్వాత చూస్తే సేవలేదు, ఏం లేదు. 3 సంవత్సరాల తర్వాత చూస్తే అగ్ని లేదు, అసలు మంట లేదు. ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎప్పుడు మండుచుండవలనని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్న మాటలు ఈ రోజు చూస్తే చివరికి ఆ సేవలేదు, ఏమి లేదు పరిస్థితి. ఎందుకు వచ్చిందనంటే ఎక్కడో అపవాది జయం పొందుకున్నాడండి. ఎక్కడో అపవాది జయం పొందుకున్నాడు. కానీ ఆ అపవాది మీద జయం మనం పొందుకోవాలి. ఆమెన్ చెప్పు, ఆమెన్ హల్లెలూయా. సేవలు నీ ద్వారా దేవుడు మొదలు పెడితే ఆ సేవలు ఆగకూడదు. ఆ సేవలు ఇక వృద్ధి చెందుతూ ఉండాలి. ముప్పదంతులుగా, అరదంతులుగా, నూరంతలుగా వృద్ధి చెందుతూ ఉండాలి. ఆమెన్ చెప్పు, ఆమెన్ హల్లెలూయా. నీ కుటుంబాన్ని దేవుడు కడితే డివోర్స్ కాకూడదమ్మా. ఆమెన్ హల్లెలూయా. దేవాతి దేవుడే నిన్ను నిన్ను ఒక వివాహంలోకి తీసుకువచ్చి నీ చేతుల్ని ఒక యోగ్యమైన ఒక వ్యక్తితో దేవుడు నిన్ను కలిపి భర్త భార్యగా నిన్ను చేసి ఒక కుటుంబాలుగా నిన్ను చేస్తే చివరికి డివోర్స్ ఎందుకు అవ్వాలి నీకు? ఎందుకు డివోర్స్ అవ్వాలి? నీకు వివాహం జరిగింది. నీకు వివాహం జరిగింది సంఘంలోనేగా. దైవజనుల ద్వారానే కదా నీకు వివాహం జరిగింది. దేవుని యొక్క చిత్తానుసారం కదా వివాహం జరిగింది. ఈరోజు ఎందుకు డివోర్స్ పేపర్ నీ చేతుల్లో ఉంది? ఎందుకు డివోర్స్ పేపర్ నీ చేతుల్లో ఉంది అంటే, ఎందుకు విడాకుల పత్రం నీ చేతుల్లో ఉంది అంటే, ఎక్కడో ఎక్కడో అపవాది ఏదైతే గనక ఆ స్కీమ్ చేశాడో, ఎక్కడో నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడో పరిపక్వత అనేది లేకుండా నువ్వు ఇంకా ఆ పాత స్థానంలోనే ఉన్నావు అనే ఒక స్థితిలో నువ్వు ఉన్నావు గనక, అందుకని పాపం చేస్తూ ఉన్నావు. అందుకని నీ నోటి కళ్ళు లేకుండా ఉంది. అందుకని నీ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతత్వం అనేది లేకుండా పోయింది. అందుకని నీ ఆ ఆత్మీయ జీవితంలో ఒక దేవునికి ఒక ప్రతినిధిగాను ఉన్నావు అన్నది నువ్వు మర్చిపోయావు, లేకపోతే నీకు తెలియకుండా ఉన్నదేమో. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఒక భార్య మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రతినిధివి నువ్వు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కేవలం ఒక భర్త మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రతినిధి నువ్వు. యు ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఆమె నువ్వు నీ యొక్క కుటుంబంలో దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నావు కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క స్వభావాలు, దేవుని యొక్క మాటలు, దేవునికి చేసే దేవుని యొక్క దేవునికి అనుగుణమైన విధి విధానాలు, అటువంటి జీవితంగా నువ్వు జీవించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నది గొప్ప సత్యం. అది ఆ సత్యం తెలుసుకుంటే గనక అపవాది మీద గాని ఏ పరిస్థితి మీద అయినా సరే యు విల్ స్టాండ్ యాజ్ ఎ మెచ్యూర్ సన్ ఆఫ్ గాడ్. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క కుమారునిగా, ఒక పరిపక్వతలకు వచ్చిన దేవుని కుమారుడిగా దేవుని నుంచుంటావు. దేవునిలో నువ్వు నుంచుంటావు, క్రీస్తులో నువ్వు నుంచుంటావు. నువ్వు ఏ పరిస్థితులైనా సరే నువ్వు ఎదుర్కొంటావు. ఆమేన్ హల్లెలూయా. ఎట్లాంటి క్లిష్ట పరిస్థితి అది, అది పరిచయంలో గనా, అది రావచ్చు, అది నీ యొక్క వ్యక్తిపరమైన జీవితంలో రావచ్చు, అది నీ యొక్క కుటుంబ జీవితంలో రావచ్చు, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నా అక్కడ రావచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు భయపడకుండా దాన్ని ఎదుర్కొనేవాడుగా ఉంటావు. ఆమేన్ హల్లెలూయా. దావీదు గొలయాతుని ఎదుర్కొన్నాడంట. కానీ ఇజ్రాయెల్ ప్రజలు గొలయాతుని చూసి భయపడతా ఉన్నారంట. చూసారా? అపవాది ముందు భయపడేవాడిగా ఉన్నావా? అయితే ఆ యొక్క పరిస్థితుల ముందు భయపడేవాడిగా ఉన్నావా? రోగం ముందు భయపడేవాడిగా ఉన్నావా? అయితే నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నీకు ఇవ్వబడిన నూతనమైన స్థానం ఏమిటో ఇంకా నువ్వు చాలా క్లియర్ గా చూడలేదు. ఇంకా ఒక స్పష్టంగా నీకు ఇంకా కనపడట్లేదు. కానీ దేవుని దేవుని యొక్క వాక్యము చేత, దేవాది దేవుడు ఆత్మ ద్వారా నీ ఆత్మీయ నేత్రాల ముందు ఆ ఆ ఒక స్పష్టత, నీకు ఇవ్వబడిన నూతనమైన స్థానము ఎలాంటిది, నీకు ఇవ్వబడిన నూతనమైన స్థానం ఎలాంటిది నేను చూసాము. ఈరోజు రెండో భాగం చూస్తా ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. సర్వాంగ కవచము పనిలోకి రావాలి అంటే గనక నీ అంతరంగ జీవితాన్ని ముందు దేవుడు సరి చేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. సర్వాంగ కవచం ఇంకా మనం వెళ్ళలేదు లోపలికి. ఇంకా ఒక్కొక్క ఒక్కొక్క అంశము, లేకపోతే ఆ యొక్క అంశంలో ఆ యొక్క ఆ యొక్క కవచంలో ఉన్న ఒక్కొక్క భాగము ఏమిటి అన్నది ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు ఇంకా. కానీ దేవుడు సర్వాంగ కవచము పనిలోకి తీసుకొని రావాలి అంటే ముందు నీ అంతరంగ జీవితాన్ని దేవుడు సరి చేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు నీ యొక్క పాత స్థితి ఏంటి, నీ యొక్క నూతన స్థితి ఏంటి? నువ్వు ఒక బలహీనుడిగా ఉన్నావు, అయితే క్రీస్తులో బలవంతుడిగా ఉన్నావు. నువ్వు బలవంతుడివే. ఆమేన్ చెప్పు, ఆమేన్ హల్లెలూయా. నేను బలవంతుడినే, క్రీస్తులో నేను బలవంతుడినే. ఆమేన్ హల్లెలూయా. అయితే ఇప్పటిదాకా చూసిన ఈ వాక్య భాగాలు తప్పకుండా మీరు మళ్ళీ వినాలి. ఒక రికార్డింగ్ మీకు పంపిస్తున్నాం. మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. నేను మాట్లాడుతున్న మాటలు
ఆత్మ ద్వారా మాట్లాడుతున్న మాటలు అవే మాటల్ని మళ్ళీ మీరు కూడా మననం చేసుకుంటూ మీరు కూడా పలకాలి వాటిని. మీ పట్ల మీరు కూడా పలుకుతూ ఉండాలి. నేను నేను నా పాత స్థితిలో లేను. నేను నూతన స్థితిలో ఉన్నాను. ఇది వాక్యం చెప్తా ఉంది. నేను నమ్ముతున్నాను. నేను వింటున్నాను, నమ్ముతున్నాను, పలుకుతున్నాను. మూడు విషయాలు. నేను దేవుని వాక్యం వింటున్నాను, నమ్ముతున్నాను, నేను పలుకుతున్నాను. మూడు విషయాలు జరుగుతూ ఉండాలి. మూడు విషయాలు జరుగుతూ ఉంటే నీ ఆత్మీయ జీవితం తప్పకుండా మారిపోతా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం అంటే నీ ఆలోచన విధానం మారిపోద్ది. నీ అంతరంగ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి అవును 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 అంటూ ఉంటావో, అయ్యా అవును ఈ వాక్యంలో ఉన్న మర్మానికి నా జీవితంలో అవును, ఈ వాక్యంలో ఉన్న మర్మం నా జీవితంలో కార్యము జరుగును గాక. అవును అవును అవును. నువ్వు ఎంతవరకు నువ్వు అగ్రిమెంట్ లోకి వస్తూ ఉంటావో ఆమెన్. అందుకని మనం ఆమెన్ అంటా ఉంటాం. ఆమెన్ 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 అంటే ఈ వాక్యము నా జీవితంలో జరుగును గాక. ఈ వాక్యం నా జీవితానికి, నా అంతరంగ జీవితంలో నిర్మాణము జరుగును గాక, మార్పు తీసుకొచ్చును గాక, రూపాంతరాన్ని తీసుకొచ్చును గాక. ఆమెన్ 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 అని ఎంతగా నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటావో, మర్మాన్ని వింటూ ఉంటావో, నమ్ముతూ ఉంటావో, పలుకుతూ ఉంటావో, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగ జీవితాన్ని మారుస్తూ ఉన్నాడమ్మా. ఆమేన్ హల్లెలూయా. చిన్న బిడ్డగా ఉన్న నూతన జన్మతో ఇప్పుడిప్పుడే, లేకపోతే ఈ నూతన జన్మలో నువ్వు పుట్టిన ఒక ఆత్మీయ జీవితంగా ఉన్న నిన్ను దేవుని యొక్క మాటల చేత, దేవుని వాక్యంలో ఉన్న మర్మము చేత, వినిన మాటల చేత, నమ్ముకున్న మాటల చేత, మాట్లాడుతున్న నీ యొక్క మాటల చేత నీ ఆత్మీయ జీవితము, చిన్నగా ఉన్న ఆత్మీయ జీవితాన్ని దేవుడు వృద్ధిపరుస్తూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే వృద్ధి చెందుతూ ఉంటుందో నువ్వు ఆత్మలో బలవంతుడివే. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఆత్మలో బలవంతుడివే. అట్లాంటి ఒక ఆత్మీయ జీవితమే ఈ అంత్య దినాల్లో అపవాది యొక్క కార్యాలు చాలా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. రోజు రోజుకి అది ఇంకా పెరుగుతూ ఉంటాయి. కానీ వాటి మీద జయం పొందుకోవాలి అంటే గనక నీ ఆత్మీయ జీవితం అనేది ఎదుగుదలలో ఉండాలి. అది వృద్ధి చెందుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి, అది ఎదుగుతూ ఉండాలి. దేవుని శక్తిలో నీవు కూడా శక్తిమంతుడుగా మార్చబడాలి. ఆయన బలములో నీ ఆత్మ కూడా బలవంతుడిగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, మాకియబడిన నూతనమైన స్థానము ఏమిటో అన్నది మేము ఇప్పటిదాకా అంత స్పష్టంగా చూడలేదు ప్రభు. ఎక్కడో అక్కడ ఇక్కడ మేము వింటున్నాము కానీ ఒక స్పష్టకరమైన చిత్రం అన్నది మా కళ్ళ ముందు లేదు ప్రభు. కానీ ఈ రోజు నాయన మరి ఎఫ్ఎస్సీలు 6:10 నుంచి, మరి ఎఫ్ఎస్సీలు 1:3-14 వచనాలకి ప్రభ మన్నం చేయడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. అయ్యా, ఈ మాటలు కేవలం వినేవారంగా మాత్రం ఉండకుండా, కేవలం అర్థం చేసుకునే వాళ్ళుగా మాత్రం ఉండకుండా, వాటిని పలికే వారంగా ఉండి మా ఆత్మీయ జీవితం మీద, మా వ్యక్తిపరమైన ఆత్మీయ జీవితం మీద వాటిల్ని అయ్యా మేము అప్లై చేసుకొని, ప్రభా మేము వాటిని అప్లై చేసుకుంటూ, మేము స్వతంత్రించుకుంటూ, ప్రభా ఈ వాక్యం నా కోసమే, ఈ వాక్యం నా కోసం, ఈ వాక్యంలో ఉన్న మర్మం, అది క్రీస్తునందున్న మర్మం నా కోసమే ప్రభా, నా కోసమే అని అప్లై చేసుకుంటూ ప్రభా నైనా మేము కూడా అగ్రిమెంట్ లోకి, ఒక సహమతికి ప్రభా నైనా ఒక ఒక అగ్రిమెంట్ లో గనక మేము వస్తే, మీ పరిశుద్ధాత్మ దేవునితో గనక మేము మాట్లాడుతూ ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవ మీరు మా అంతరంగ జీవితాన్ని, మా అంతరంగ పురుషుణ్ణి, మా ఆత్మని మీరు వృద్ధిపరుస్తారు. ఆమెన్ హల్లెలూయా. అభివృద్ధి పరుస్తారు, బలవంతులుగా చేస్తారు. ఆమెన్ హల్లెలూయా. ఎప్పుడైతే నా ఆత్మలో నేను బలవంతుడిగా ఉంటానో, నేను గొలయాతుని ప్రభు నేను ఓడించగలను. క్రీస్తులో ప్రభు అయిన క్రీస్తు ద్వారా, యేసు నామం ద్వారా గొలయాతు కింద పడిపోతాడు, నష్టమైపోతాడు. తలను ప్రభానైనా నరికివేయచ్చు, అపవాది కార్యాలు నష్టపరచొచ్చు ప్రభా యేసు నామంలో. ఆమెన్ హల్లెలూయా. ప్రభానైనా మమ్మల్ని అందరినీ, ప్రతి విశ్వాస యొక్క జీవితం అలా ఉండడానికి అయా మీరు మమ్మల్ని క్రీస్తునందు మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ 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 హల్లెలూయా. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు కొంచెం లేట్ అయింది. సో వాక్య భాగం ఇంకా చెప్తూ చెప్తూ పోతూ ఉండగా ఆల్మోస్ట్ 6 అయిపోతా ఉంది. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మనం మళ్ళీ రేపొద్దున చాలా ముఖ్యమైన వాక్య భాగంలోకి మళ్ళీ మనం ఇంకొంచెం కిందకి వెళ్ళి మనం చూద్దాం. తప్పకుండా మీరు వస్తూ ఉండండి. మీ యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని మీరు తప్పకుండా చూస్తారు. మీ యొక్క
మీ యొక్క విశ్వాసపు జీవితం అన్నది వైబ్రెంట్ గా ఉంటది. మీ యొక్క సేవలో కూడా మీ యొక్క మీరు మీకు ఇవ్వబడిన దేవుని సేవలో కూడా మీరు ధైర్యవంతులుగా మీరు తప్పకుండా ముందుకు వెళ్తారు. ఆమె హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.